అండ్ నెక్స్ట్ ఆయిల్ ఆర్ గీ బౌల్స్. మనకు అతిపెద్ద కష్టం ఏదైనా ఉంది అంటే, మనం నెయ్యి ఇంట్లోనే చేసే వాళ్ళమైనా, నూనె వేసిన తెపాలాలు లేదంటే ఈ బౌల్స్ ఇవన్నీ కూడా మనకి గీ చేస్తాం కదా, నెయ్యి చేసిన తర్వాత ఆ వెన్న తీసిన అది చాలా కష్టం మనకి క్లీన్ చేయాలంటే, ఈవెన్ నెయ్యి ఉన్నదైనా ఆయిల్ వేసిందైనా. సో అది మనకి టైం తగ్గించే ఐడియా. అండ్ అలాగే కిచెన్లో మన స్టవ్లు పాడైపోతాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసే ఐడియా చెప్తాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెయ్యి తీశారు ఒక బౌల్లో, అదంతా జిడ్డుగా ఉంది, దాన్ని మీరు కడగాలి అంటే ఈవెన్ మీకు చేతికి అంతా అవుతుంది, అయినా కానీ జిడ్డు పోదు. మనం ఆ స్క్రబ్బర్ యూస్ చేసామంటే స్క్రబ్బర్ కూడా జిడ్డు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే, ఆ వెన్న తీసింది లేదా నెయ్యి ఉన్న బౌల్ ఉంటుంది కదా, అందులోనే మనం చపాతీలు చేయడానికి ట్రై చేయండి. అంటే అందులోనే గోధుమ పిండి వేసేసి కొంచెం వాటర్ వేసేసి పిండి అందులోనే కలిపేయండి. ఎలాగో మనం చపాతీలు చేసేటప్పుడు ఆ నెయ్యి నూనె వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. సాఫ్ట్గా రావడమే కాకుండా కొంచెం నూనె వేసి చేసాము అంటే చపాతీ పిండిని మనం 2 డేస్ 2 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. అంటే ఆ పిండి అన్నది నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది, మంచిగా ఉంటుంది.